ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. అందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆరోగ్యపరంగా చాలా నష్టపోయి ఉన్నాం, చాలా బలహీనమై ఉన్నాం. శరీరంలో శక్తి అంతా నశించిపోయింది. ఒక రోగం కాకపోతే మరొక రోగం మీ శరీరంపై దాడి చేసి కృషింపచేస్తుందేమో. నీ ఆరోగ్యాన్ని అంతా కూడా కోల్పోయి, నీ బలాన్ని, శక్తిని అంతటినీ కోల్పోయి నీరసించిపోయి ఉన్నావేమో. ప్రభు ఈరోజు నీకు అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి అనగా నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. నువ్వు ఏ ఆరోగ్యమునైతే కోల్పోయావో, ఏ శక్తిని, ఏ బలాన్ని అయితే నువ్వు పోగొట్టుకున్నావో, తిరిగి మరలా నీ ఆరోగ్యాన్ని దేవుడు రప్పించుచున్నాడు. స్వస్థతను మరలా నీ దగ్గరికి నడిపిస్తున్నాడు. నువ్వు మరలా శక్తిని పొందుకొనబోతున్నావు. నీ ఆరోగ్యం సరికాబోతున్నది. నీకు మరలా తిరిగి బలము ధరింప చేయబోతున్నాడు. ఎంత మాత్రం కృంగిపోకు, ఎంత మాత్రం బలహీనమవుకు. ఈ రోగం పోదేమో, ఈ వ్యాధి పోదేమో, నా రిపోర్ట్స్ నార్మల్గా రావేమో అని చెప్పేసి అనుకోకండి. తప్పక దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. తప్పక దేవుడు స్వస్థపరుస్తాడు. అద్భుతమైన రీతిలో నువ్వు బాగుపడబోతున్నావు. కెనిత్ హ్యాగన్ అనేటటువంటి దైవజనుడు 16-17 సంవత్సరముల వయసులో గుండె సంబంధిత వ్యాధి చేత, టీబీ వ్యాధి చేత బాధపడుతూ ఉన్నాడు. తను యవ్వన ప్రాయంలోనికి అడుగుపెట్టే టీనేజర్, 17-16 ఇయర్స్ ఏజ్. డాక్టర్ చెప్పారు, నువ్వు ఇక 3 నెలల్లో చనిపోతావని చెప్పారు. ఆ టైంలో తను కళ్ళు మూసుకొని బెడ్ మీద పడుకొని తన తల్లి ప్రార్థన చేస్తుంటే తను కూడా ప్రార్థన చేస్తూ, ప్రభువా ఒక్కసారి నన్ను ముట్టండి, ఒక్కసారి నన్ను బాగు చేయండి అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే తన కళ్ళ ముందు ఒక వాగ్దానం ప్రత్యక్షమవుతుంది. అదేమిటంటే, నువ్వు ప్రార్థించిన దాన్ని జరిగింది అని నమ్ము, విశ్వాసం ఉంచు, తప్పక నువ్వు దాన్ని పొందుకుంటావు అన్నటువంటి వాగ్దానం తన కళ్ళ ముందు పదే పదే కనబడుతుంటే తను నమ్ముతా అనేసి ప్రభుకి మాటిచ్చి, ప్రభు నువ్వు స్వస్థపరిచావు, నన్ను బాగు చేసావని నేను నమ్ముతున్నానని చెప్పేసి ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం జరిగింది. ఆ సమయంలో 3 నెలల్లో చనిపోవాల్సినటువంటి అతను, తన 16-17 సంవత్సరాల వయసులోనే చనిపోవాల్సినటువంటి అతను దగ్గరగా 88-89 సంవత్సరాల వరకు బ్రతికి దేవుని సేవ చేసి బలంగా ప్రభు పరిచర్య చేసి అద్భుతముగా దేవుని మహిమలోనికి ప్రవేశించాడు. అదే రీతిగా నీ ఆయుష్ కూడా దేవుడు పొడిగించబోతున్నాడు. నీకు కూడా అలాంటి అద్భుతమైన స్వస్థతను దేవుడు ఇవ్వబోతున్నాడు. డాక్టర్లు చెప్పుండొచ్చు, ఆ రిపోర్ట్స్ని బట్టి కానీ వాళ్ళకు కనిపించినటువంటి దాన్ని బట్టి కానీ నీకు ఇది అని సమస్య చెప్పుండొచ్చు. కానీ నువ్వు ప్రార్థించినటువంటి దేవుడు, నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో, నువ్వు ఎవరిపైనైతే ఆధారపడ్డావో, ఆయన నీ స్వస్థత కొరకు దెబ్బలు తిన్నాడు. నీ ఆరోగ్యం కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థపరచబడతావు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు ఆరోగ్యం కలుగుతుంది, నువ్వు బాగుపడతావు. కాబట్టి విశ్వాసం ఉంచండి. నీకు స్వస్థతను ప్రభు రప్పించుచున్నాడు. నీకు ఆరోగ్యాన్ని తిరిగి మరలా ప్రవహిస్తున్నాడు. నీ ఆయుష్ పొడిగింపబడబోతున్నది. నీ రిపోర్ట్స్ అన్నీ కూడా మార్చివేయబడబోతున్నాయి. ఎంతమంది హాస్పిటల్లో భయముతో, కలవరముతో కొన్ని రోజుల నుంచి హాస్పిటల్ బెడ్ మీద ఉండి హాస్పిటల్లో మీ యొక్క బంధువులతో పాటు మీరు కూడా ఉంటున్నారు. విసిగిపోయారేమో, అలసిపోయారేమో. ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాను, మీరు డిశ్చార్జ్ ఇంటికి రాబోతున్నారు. మరణం అనేది మిమ్మల్ని భయపెడుతుందేమో, కానీ ఆ మరణము నుంచి మీరు విడిపించబడబోతున్నారు. దీర్ఘాయుష్ మీకు కలగబోతున్నది. ఈ అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైన వాక్కు మీ జీవితంలో నెరవేర్పు జరుగునుగాక. కళ్ళు మూసుకుందామని మీ కొరకు ప్రార్థించబోతున్నాను. ప్రభువా, స్వస్థత, ఆరోగ్యం నీ బిడ్డలకు అనుగ్రహింపబడునుగాక. వారి ఆరోగ్యం, ఏ యొక్క అనారోగ్యముతో వారు బాధపడుతున్నారో యేసుక్రీస్తు నామములో, ఎంత ఆరోగ్యాన్ని అయితే వారు కోల్పోయారో, శరీరంలో ఎంత బలము, శక్తిని అయితే వారు పోగొట్టుకున్నారో, తిరిగి మరలా వారికి శక్తి, బలము, ఆరోగ్యము, స్వస్థత అనుగ్రహింపబడును కాక. మరణ భయముతో ఉన్నారేమో, ఆ వ్యాధి వాళ్ళను మరణ భయములోనికి తీసుకొని వెళ్ళిందేమో. యేసు నామంలో ఆ వ్యాధి నార్మల్ రిపోర్ట్ వచ్చును గాక. మరణ భయము నుంచి విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, అద్భుతము జరుగును గాక. ప్రతి రిపోర్ట్స్ నార్మల్గా మార్చబడును గాక. మీ అద్భుతమైన హస్తమును చాపి సహాయం చేసి బాగు చేయమని, నీ హస్తము చాపి ఆరోగ్యమును, శక్తిని, బలమును వారికి తిరిగి మరలా దయచేయమని, క్రొవ్విన దూడవలే వారు బలం పొందుకొని గంతులు వేయుదురుగాక. యేసుక్రీస్తు నామములో వారు బలముతో ఉదయించు సూర్యుని వలె వారు శక్తిని పొందుకొనుదురుగాక అని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా, ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలకి ఈ రోజంతా కూడా మీ కాపుదల దయచేసి దీవించి ఆరోగ్యం చేత నింపి క్షేమం అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆరోగ్యము, స్వస్థత
ఈ రోజుననే, ఈ వారంలోనే మీరు పొందుకొనబోతున్నారు. ఆరోగ్యవంతులుగా ప్రభు మిమ్మల్ని మార్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.